నాగార్జున గారు అంటే హరికృష్ణ గారికి నిజంగా ఎక్కడలేని ప్రేమాభిమానం ఉండేది. భయంకరంగా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తా కూడా, తమ్ముడు ఎలా ఉన్నాడురా ఏంటి, క్యాజువల్గా ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అన్నయ్య బాగుంటా, తమ్ముడు బాగున్నాడా, అవి ఉన్నాయండి. అంటే అది తెలియని ఎఫెక్షన్ అండి వాళ్ళిద్దరిది. ఇప్పుడు ఎఫెక్షన్ ఎందుకు పుట్టుద్ది అనేది ఎవడు చెప్పలేడు నాన్న. ఫలానా చేస్తేనే ఎఫెక్షన్ ఉంటుంది, ఫలానా చేయకపోతే కోపం వస్తుంది అని చెప్పడానికి లేదు. ఎఫెక్షన్ అనేది ఎందుకు పుట్టుద్దో తెలియదు. నాకు అట్లాగే కదా, మరి చిన్నప్పటి నుంచి ఆయనతో తిరిగాను, ఆయన అంటే ఇష్టం. ఆ ఇష్టం ఎందుకు ఏర్పడుద్ది అంటే చెప్పలేం. అది ఒక మంచి మూమెంట్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరి మధ్య? హరికృష్ణ కదా, రాత్రి నాకు హరికృష్ణ సీతారామరాజు చేసేవాడు 10:30, 11 ఫోన్ చేసేవాడు. చంద్ర రేపు పొద్దున మన లొకేషన్లో 3:30 కొంటున్నాం అనేవాడు. తెల్లారుజాము 3:30. ఎక్కడది? శంషాబాద్ పాత గుడి ఒకటి ఉంది కదా, ఆ గుడి. సార్ తెల్లారుజాము 3:30 ఏంటి సార్ అండి, వస్తున్నావా రావట్లేదా? వెళ్ళేవాడిని. ఆ చిన్న బడ్డీ కొట్టు ఉండే, టీ కొట్టు, అక్కడ కూర్చునేవాడు. ఆయన వచ్చేవాడు, నేను వచ్చేవాడు. అక్కడి నుంచి లొకేషన్కి వెళ్ళాను. ఇట్లా ఆ సాంగ్ చేస్తున్న, గుళ్ళో సాంగ్ చేస్తున్న అన్నాళ్ళు 3:30కి మేము కలిసేవాళ్ళం. 3:30కి వెళ్ళి